ఈ చెనక్కాయల గణపతి శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ దర్శనం చేసుకొని అతను తన కార్యక్రమాలు నిర్వర్తించేది. ఇళ్ళకెళ్తూ మంచిగా ఊపడుతుంది. సేమ్ మన గణేష్ ఇట్లా జనగామలోని గణేష్ దేవాలయంలో ఉన్న గణపతి లాగానే ఈ మూర్తి ఉన్నాడు. చెనక్కాయల గణపతి గర్భగుడి సంబంధించిన దేవాలయం ఇది. ఇక్కడి నుంచి దర్శనం చేసుకొని ఎదురుగా ఉన్న దారి గుండా శ్రీకృష్ణదేవరాయలు తన కార్యకలాపాలు ప్రారంభించేవాడు. దేవాలయానికి వెళ్ళాలంటే దీని లోపల నుంచి వచ్చి ఇక్కడి నుంచి అక్కడ స్టెప్పులు ఉన్నాయి, దిగేసి డైరెక్ట్ విరూపాక్ష టెంపుల్కి వెళ్ళేవారు సార్. ఇది విజయనగర ఫస్ట్ ఎంట్రన్స్ అని చెప్తారు దీనికి. ఇది ఫస్ట్ ద్వారం, ఇది ద్వారం అంటారు దీనికి. ఈ ద్వారం నుంచే విరూపాక్ష దేవాలయానికి వెళ్ళే ఒక చోటు ఇది. చూడండి, ఈ ద్వారం నుండి శ్రీకృష్ణదేవరాయలు వచ్చి ఎదురుగా ఉన్న చెనక్కాయల గణపతి దర్శనం చేసుకునేది. సార్ ఇక్కడ ఉంది కదా, ఇది కృష్ణా దేవాలయం అంటారు. అప్పుడు విజయనగర సామ్రాజ్యానికి రాజు ఉండేవాడు శ్రీకృష్ణదేవరాయ. శ్రీకృష్ణదేవరాయ చనిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీద ఒక టెంపుల్ కట్టారు సార్. రాణి చిన్నాదేవి, తిరుమలాదేవి ఇద్దరు టెంపుల్ కట్టి దానికి కృష్ణా దేవాలయం అని పేరు పెట్టారు. కానీ దీని లోపల ఏది మూర్తి లేదు, ఇంకా పూజ లేదు, ఖాళీ టెంపుల్ ఒకటే ఉండేది. ఇంకా అక్కడ రైట్ సైడ్ లో కనిపిస్తారు కదా మీకు, అది ఉగ్ర నరసింహస్వామి అని 15వ శతమానంలో ఒకే రాయితో చెక్కారు దాన్ని. 22 ఫీటు ఎత్తుగా ఉంది అది. స్టార్టింగ్ లో అది చెక్కినాక లక్ష్మీ నరసింహస్వామి అని పిలిచారు. లక్ష్మి కూర్చునేది 6 ఫీట్ ఇది, అందుకోసమే లక్ష్మీ నరసింహ అనేవారు. 16th సెంచురీలో బహమనీ సుల్తాన్కి యుద్ధం అవుతుంది. ఆ యుద్ధంలో లక్ష్మిని పగలు కొట్టేస్తారు కదా, అప్పటి నుంచి నరసింహానికి పేరు చేంజ్ అయిపోతుంది సార్. లక్ష్మీ నరసింహ అని ఉండేది ఉగ్ర నరసింహ అని. రైట్ సైడ్ ఉండేది శివలింగం సార్. అది 24 hours 365 days నీళ్ళలో ఉంటుంది సార్. అది ఇక్కడే పక్కన తుంగభద్ర నది ఉంది. నది నుంచి 24 hours 365 days నీళ్లు వస్తూనే ఉంటాయి, ఫ్రెష్ వాటర్. రోజు శివలింగానికి పూజాభిషేకం జరుగుతుంది సార్. అభిషేకం నీళ్ళు అందులోంచి తీసుకుంటారా? అందులోంచే నీళ్ళు తీసుకుని అభిషేకం చేస్తారు సార్. అక్కడే ఉన్నాయి కదా నీళ్ళు, అదే నీళ్లతో అభిషేకం చేస్తారు, పూజ కూడా చేస్తారు రోజు. ఇక్కడి నుంచి పోయి చూసుకొని తొందరగా వచ్చేయండి. ఇప్పుడు మనకు చెప్పిన గైడ్ ఇదే శివలింగం. ఈ శివలింగం కింద ఎప్పటికీ నీళ్ళు ఊరుతూ ఉంటాయి. ఇదే నీరుతోని అభిషేకం చేస్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చారు అయ్యగారు, ద్వారాలు తీస్తున్నాడు పూజా కార్యక్రమాలు కోసం. హర శంభో శంకర, ఓం నమ శివాయ. కొన్ని వాటిస్తారు. ఇక్కడ నుంచి శివాలయం పక్క పట్టిన ఉన్న లక్ష్మీ నారసింహస్వామి విగ్రహం దగ్గరకు వచ్చాము. ఇది ఒకే మూర్తి. ఈ మూర్తికి చేతుల్లో లక్ష్మి ఉండేది. యుద్ధాల వలన లక్ష్మి ఉన్న చేతిని తీసేయడం వలన ఇతనికి
ఉగ్ర నరసింహస్వామిగా పిలవడం జరుగుతుంది. పక్కపంటే తోటలు, విశాలమైన ప్లేసు. జరుగుతుంది సార్, రెండు అవుతాయి ఇక్కడ. ఏ టైంలో జరుగుతుంది? అది హంపి ఉత్సవం వచ్చేసి నవంబర్లో జరుగుతుంది, హంపి జాతర వచ్చేసి ఏప్రిల్లో జరుగుతుంది. అదే పెద్ద ఫెస్టివల్ అంటే. శివరాత్రి టైంలో ఏమైనా ఉంటాయా? శివరాత్రిలో ఏముండదు, ఇంకా బల పూజ అని చేస్తారు. శివుడికి పార్వతికి ఎంగేజ్మెంట్ చేస్తారు. ఓకే, అది ఒకటి పెద్దగా ఉంటుంది. ఇంకా అది ఏ రోజు? అది వచ్చేసి ఆగస్టులో సెప్టెంబర్లో చేస్తారు సార్. ఓకే.